ఆశ్చర్యం ఏమంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ఏర్పాటు వద్దు, రాష్ట్రం ఏర్పాటు జరిగితే వచ్చేదేంది, మనకు పరిపాలించే తెలివి లేదు అని వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం కొన్ని వింటే, నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నో మొన్నో అమరవీరుల స్తూపం కాడికి పోదాం, మద్యం పంచను పైసలు పంచను అని ఒట్టేస్తావా కేసీఆర్, అమరవీరుల స్తూపం కాడికి వస్తావా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండ్రు. ఎవరు ఈ రేవంత్ రెడ్డి? రాష్ట్రము దేశం మొత్తం చూస్తుంటే 50 లక్షల రూపాయల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తాడంట. అది కూడా ఆయన ఎదుడి కథ, అది కూడా కేసీఆర్ రమ్మని సవాలు. ఇంకొకటి ఇంకా విచిత్రం, ఎక్కడ అమరవీరుల స్తూపం కాడ రేవంత్ రెడ్డి ప్రమాణం. అమరవీరులు చేసింది ఎవరండి అసలు? ఆ పిల్లల సావులకు కారణం ఎవరు? నేను అంటలేని ఈ మాట, స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. సోనియా గాంధీ దేవత కాదు, 100 మంది ప్రాణాలు తీసిన బలి దేవత, బలిగొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో, ఏ పిల్లలనైతే చంపిందో హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్తూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళీ వచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది. నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన, కలికాలంలో ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టు అనిపిస్తున్నది.